హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు చాలా హెల్దీ, టేస్టీ అండ్ ప్రోటీన్ రిచ్ అయిన వెజిటేబుల్ ప్యాన్ కేక్ రెసిపీ చేసుకుందాం. ఇది బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ ఆర్ కిడ్స్ టిఫిన్ బాక్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో తురుముకున్న హాఫ్ కప్ క్యారెట్, హాఫ్ కప్పు బంగాళదుంప ఇది కూడా తురుముకొని వేసుకోవాలి. హాఫ్ కప్పు బీట్రూట్, పావు కప్పు కీరా, 5 పచ్చిమిర్చి చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, హాఫ్ స్పూన్ కారం. ఇందులో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇంకా వేసుకోవాలనుకుంటే ఇందులో క్యాబేజ్, క్యాప్సికమ్ ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇదంతా మనం ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు గోధుమ పిండి, పావు కప్పు పొడి బియ్యం పిండి కూడా వేసుకోవాలి. మీరు ఈ బియ్యం పిండి ప్లేస్లో శనగపిండి వేసుకున్నా పర్వాలేదు. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ప్రత్యేకంగా వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదు. ఈ వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ కంటెంట్ దీనికి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు కొంచెం హార్డ్గా అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో రావాలి మనకి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్ బ్యాటర్ స్పూన్తో కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నాకు ప్యాన్కి 3 పట్టాయి. ఇవి మనం 2 సైడ్స్ రోస్ట్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దీనిపైన కూడా లైట్గా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులో మనం వేసిన క్యారెట్ వల్ల ఐసైట్ ఇంప్రూవ్ చేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్గా ఉంటాయి. బీట్రూట్ బ్లడ్ ప్యూరిఫికేషన్కి, హిమోగ్లోబిన్ పెంచడానికి సూపర్. పొటాటో న్యాచురల్ ఎనర్జీ సోర్సు. కీరా చిల్లీ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. గోధుమ పిండి వెయిట్ లాస్కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల సాఫ్ట్ అండ్ క్రిస్పీగా వస్తాయి. ఇలా మనం అన్నీ కూడా 2 సైడ్స్ రోస్ట్ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ప్యాన్ కేక్ కిడ్స్కి కూడా బాగా నచ్చుతుంది, ఎందుకంటే టేస్ట్ సాస్తో ఈటింగ్కి సూపర్ ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్లీ వెజ్జెస్తో ఫుల్ న్యూట్రిషన్, ఫైబర్ ఉంటుంది. అందులోనే మనం లిటిల్ బిట్ ఆయిల్తో ప్యాన్లో రోస్ట్ చేసాం కాబట్టి హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఈ హెల్దీ రెసిపీ మీకు కూడా నచ్చితే షేర్ చేయండి.